వెల్కమ్ టు మై షో టాప్ గేర్. ఎవ్రీ వీక్ సరికొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చే టాప్ గేర్ ఈ వారం మరో సరికొత్త బ్రాండ్తో మీ ముందుకు వచ్చింది. అయితే ఒక రాయల్ కార్ విత్ రీజనబుల్ ప్రైస్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి అలాంటి వారి కోసం ముందుగా ఉండేది మాత్రం ఈ బ్రాండే. మరి ఆ బ్రాండ్ కార్ ఏంటో ఈ వారం టాప్ గేర్లో చూద్దాం రండి. అదేనండి మహీంద్రా XUV 500. సో కొత్తగా లాంచ్ అయిన ఈ వెహికల్ ఇంతకు ముందు ఉన్నటువంటి మహీంద్రా బ్రాండ్లో చాలా SUVస్కి పోటీ ఇస్తోంది. మరి ఎప్పుడు కూడా మార్కెటింగ్ వాల్యూ కావచ్చు, రేటింగ్ కావచ్చు, ఈ గ్రోతింగ్ ప్రతిదీ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేస్తున్న మహీంద్రా బ్రాండ్ లాంచ్ చేసినటువంటి ఈ కొత్త కార్ మహీంద్రా XUV 500 నిజంగానే ప్రతి దానికి అంటే ఇంతకు ముందున్న ప్రతి వెహికల్కి కూడా కొంచెం కాంపిటేటివ్గానే అనిపిస్తోంది. మరి దీని అవుట్లుక్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, ఓవరాల్గా టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్క ఫీచర్ని కూడా ఎలా మార్చారో ఒకసారి చూద్దాం రండి. ఈ SUV వెహికల్లో మనం ఫ్రంట్ వ్యూ తీసుకుంటే ఏ SUV వెహికల్కైనా సరే ఫ్రంట్ వ్యూ చాలా హెవీగా కనిపిస్తుంది. సో అంత మస్క్యులర్ అట్రాక్టివ్ అనేది ఒక ఫ్రంట్ లుక్లోనే ఉంటుందన్నమాట. సో ఆ లుక్ అనేది దీంట్లో ఎలా ఉంది అంటే ఫస్ట్ మనం బ్యానర్ తీసుకుంటే ఒక హెవీ బైండప్ షేప్ ఇక్కడ మనకి కనిపిస్తోంది బ్యానెట్ మీద. ఇవి దీన్ని బాగా హైలైట్ చేస్తుంది అనమాట. దీని నుంచి స్లైట్ ఆఫ్ కర్వ్స్ అనేవి విచ్ ఈస్ స్లోపింగ్ టువర్డ్స్ ఎర్త్ అలా ఇచ్చి దీనికి ఉన్నటువంటి బ్యానెట్ హెవీగా చూపించడం వల్ల ఈ వెహికల్ మొత్తం కూడా చాలా హెవీగా కనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ దీని మజిల్స్ కూడా చాలా హెవీగా ఇవ్వడం వల్ల మనకి బ్యానెట్ కంప్లీట్లీ కూడా చాలా హెవీ మెటీరియల్గా కనిపిస్తోంది. అండ్ ఫ్రంట్ నుంచి లుక్ కూడా చాలా రాయల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు బ్యానెట్ చూసాం. మనకి సిమిలర్ చేంజెస్ అంటే కొంచెం చేంజెస్ మాత్రం వచ్చింది. మనకి లైట్స్ చూసుకోవచ్చు, గ్రిల్ చూసుకోవచ్చు, దాని కింద ఫాగ్ ల్యాంప్స్ దగ్గర ఉన్నటువంటి బైండ్ అయినటువంటి క్రోమ్ కావచ్చు. ఇవి కొంచెం మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది ముందున్నటువంటి XUVకి దీనికి. సో మరి దీంట్లో మనకి డిఫరెన్స్ చూసుకుంటే దీనిలో వచ్చినటువంటి ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఈ లోపల ఉన్నటువంటి లైట్స్ అనేది కూడా డౌనింగ్ టు ద ఎర్త్ అనమాట. కొంచెం స్లైట్లీ డౌన్ అయి ఉండడం దీనికి కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం దీనిలో మనకి LED స్ట్రిప్ ఉందన్నమాట. సో ఈ LED స్ట్రిప్ డే లైట్ LED స్ట్రిప్ అట్ ది సేమ్ టైం ఈ లైట్స్ అనేది బెండ్ అయి ఉండడం, అట్ ది సేమ్ టైం దీనికి మొత్తం కూడా మనకి ఇక్కడ క్రోమ్ ఇవ్వడం జరిగింది లోపల. ఇది చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. క్రోమ్ గ్రిల్ అనేది దీన్ని బాగా ఎలివేట్ చేస్తుంది. యాక్చువల్లీ మనకి మహీంద్రా లోగో దగ్గరటువంటి గ్రిల్ ఎప్పుడు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది, బట్ దానిలో క్రోమ్ యూజ్ చేయరు. బట్ ఇక్కడ క్రోమ్ విత్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ కంప్లీట్లీ ఒక బ్లాక్ ట్రీట్మెంట్తో ఇచ్చినటువంటి ఈ పోర్షన్ కంప్లీట్లీ కూడా ఫ్రంట్ లుక్ని బాగా హైలైట్ చేస్తోంది. లిటిల్ బిట్ ఆఫ్ మళ్ళీ ఆ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో ఉన్నటువంటి గ్రిల్ని కంటిన్యూ చేయడం, మనకి ఇక్కడ పెద్దదిగా ఉన్నటువంటి ఈ గ్రిల్ని అదే కాంబినేషన్తో కింద లిటిల్ బిట్ ఆఫ్ అగైన్ మనం రిపేర్ చేయడం అనేది దీన్ని ఇంకొంచెం హైలైట్ చేస్తుంది అనమాట. మోర్ ఓవర్ దిస్ మనకి కింద చూస్తే బాడీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో కంటిన్యూ చేస్తూ ఫ్రంట్ బంపర్ని ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ బంపర్ కావచ్చు, ఈ గ్రిల్ కావచ్చు, ఇక్కడ క్రోమ్ విత్ గ్రిల్ ఇవన్నీ కూడా మిక్సప్ అయినటువంటి ఈ ఫ్రంట్ లుక్ నిజంగానే చాలా హెవీగా అనిపిస్తోంది. సో అట్రాక్టివ్గా అనిపిస్తోంది.
మహీంద్రాలోని ఇంతకు ముందున్న ఎస్యూవీ వెహికల్స్తో మనం కంపేర్ చేసుకుంటే కనుక దిస్ XUV 500 అనేది నిజంగా చాలా హెవీగా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇంత రాయల్ లుక్ ఇవ్వడానికి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సైడ్ వ్యూలో కంపల్సరీ మనం చూసుకోవాల్సినటువంటి డైమెన్షన్స్ తీసుకుంటే ఈ మెజర్మెంట్స్ మనకి విడ్త్ అయితే 1890, అట్ ది సేమ్ టైం హైట్ తీసుకుంటే 1785 mm, అట్ ది సేమ్ టైం లెంగ్త్ కనుక తీసుకుంటే 4585 mm, 4585 mmతో ఉన్నటువంటి ఈ లెంగ్త్ నిజంగానే చాలా హెవీగా చెప్పుకోవచ్చు. సో మరి వీల్ బేస్ తీసుకుంటే 2700 mm, 2700 mm అంటే నార్మల్ విషయం కాదు. ఎందుకంటే మనకి ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకుంటే వీల్ బేస్ చాలా హెవీగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. సో దీనివల్ల కూడా మనకి కార్ అనేది చాలా అంటే చాలా రాయల్ లుక్ ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి వీల్ కూడా 17 inches అంటే ఎంత బ్రాడ్గా ఎంత హెవీగా ఉందో మీకు ఇప్పుడు తెలుస్తుంది. దీనికి ఇచ్చినటువంటి హ్యాండిల్ బార్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చాలా గుడ్ లుక్, ఇంప్రెసివ్ లుక్గా కనిపిస్తోంది. మనకి ఇక్కడ ఫ్రంట్ అయితే ఎక్కడైతే మనకి ఆ థోమ్స్ దగ్గర మజిల్స్ ఇచ్చారో హెవీగా, సేమ్ ద థింగ్ మనకి బ్యాక్ టైర్స్ దగ్గర కూడా ఈ మజిల్స్ చాలా హెవీగా అనిపిస్తున్నాయి అనమాట. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పార్ట్ తీసుకుంటే మన ఫ్రంట్ దానికంటే కూడా ఇది చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట. సో అందుకనే దీనికి ఇచ్చినటువంటి ఈ మజిల్స్ ఇంకా హెవీగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనకి తీసుకుంటే ఒక స్లోప్ కర్వ్ అనేది మనకి డైరెక్ట్లీ షార్ప్నెస్ విచ్ ఈస్ అ వెరీ షార్ప్ కర్వ్, దీన్ని మనకి డైరెక్ట్గా ఫ్రంట్ వ్యూ వరకు ఇవ్వడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎండ్ ఫీచర్స్తో మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారు అని చెప్పి. సో అక్కడ వరకు మనకి కర్వ్ని కంటిన్యూ చేస్తూ సమ్వాట్ మనకి లిటిల్ బిట్ ఆఫ్ ఒక గుడ్ డిజైన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మిర్రర్ చూసుకుంటే ఈ సైడ్ మిర్రర్స్ కూడా కంప్లీట్లీ ఎలక్ట్రానిక్. మనం ఎప్పుడైతే మనం లైట్స్ బర్న్ చేస్తామో ఈ లైట్స్ అనేది మనకి కింద జస్ట్ ఈ మహీంద్రా బ్రాండ్ లోగో మనకి కింద డిస్ప్లే అవుతుందన్నమాట మనం ఈ లైట్ వేసినప్పుడు. సో దీనికి ఒక స్పెషాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో దీనికి క్రోమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మాత్రం బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో సైడ్ వ్యూ మిర్రర్స్ కూడా తీసుకుంటే జస్ట్ కంప్లీట్లీ మనకి బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో కాకుండా ఇక్కడ కూడా సమ్వాట్ క్రోమ్తో డిజైన్ ఇవ్వడం దీన్ని బాగా ఎలివేట్ చేస్తుంది అనమాట. సో సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది విత్ హెవీ మజిల్స్తో. సో మనం ఇప్పటి వరకు ఫ్రంట్ వ్యూ చూసాం, సైడ్ వ్యూ చూసాం. ఇప్పుడు బ్యాక్ ప్రొఫైల్ తీసుకుంటే ఒక ఎస్యూవీ వెహికల్కి బ్యాక్ ప్రొఫైల్ చాలా హెవీగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఒక ఎస్యూవీ వెహికల్ తీసుకుంటే అది కంపల్సరీ చాలా హెవీగా అట్ ది సేమ్ టైం చాలా అట్రాక్టివ్గా అగ్రెసివ్ లుక్తో ఉంటుందని. సో అంత మస్కులర్ లుక్ మనకి బ్యాక్ వ్యూలో కూడా కనిపిస్తుంది. 2015లో లాంచ్ అయినటువంటి XUV 500లో ఉన్నటువంటి యాడ్ ఆన్ ఫీచర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ విండ్షీల్డ్ సమ్వాట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. మనకి ఇంతకుముందు ఉన్న వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదిగా అనిపించిన వ్యూ మాత్రం క్లియర్గా ఉందన్నమాట. సో మనం కిందకు వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్రోమ్, దీనికి బ్లాక్ ట్రీట్మెంట్తో ఇచ్చినటువంటి ఈ క్రోమ్ దీన్ని హైలైట్ చేస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఇంతకుముందు XUVతో కంపేర్ చేసుకుంటే. అట్ ది సేమ్ టైం మనకి మహీంద్రా లోగో ఎప్పుడు కూడా హైలైట్ అవుతుంది. సో బ్యాక్ వ్యూలో ఇదే హైలైట్ అని మాట్లాడుకోవచ్చు. ఇంకా దీనికి ఇచ్చినటువంటి ఈ సైడ్లో ఇక్కడ కంప్లీట్లీ మనకి బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్, ఎందుకంటే బాడీ కలర్లోకి ఎప్పుడు కూడా మనకి మిక్సప్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ తీసుకుంటే మాత్రం బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో ఈ పార్ట్ని కవర్ చేయడం బ్యాక్ ప్రొఫైల్కి కొంచెం హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి ఇచ్చినటువంటి ఈ వెనకాల లైట్స్ కూడా ఫుల్లీ విత్ LED స్ట్రిప్స్తో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి కూడా దీన్ని హైలైట్ చేస్తుంది. దీనిలో మనకి చూసుకుంటే కొంచెం కర్వ్స్ అనేవి కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది కొంచెం ఈ బ్యాక్ ప్రొఫైల్ని ఎక్కువగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అనమాట. బ్యాక్ బంపర్ కంప్లీట్లీ బాడీ కలర్, కింద మనకి లైనప్ మాత్రం బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో ఇచ్చారు. సో దీన్ని బ్యాక్ ప్రొఫైల్ కంప్లీట్లీ తీసుకుంటే మనకి వ్యూ అనేది క్లియర్గా ఉంది. బట్ ఇంతకుముందు కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదిగా అనిపించిన ఈ క్రోమ్ అనేది బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ అనేది ఇది హైలైట్గా ఉంది. అట్ ది సేమ్ టైం ఆ బాడీ కలర్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తూ బ్యాక్ బంపర్ని ఇవ్వడం జరిగింది. కింద మాత్రం స్లైడర్ మనకి బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది.
ఈ లైట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ వ్యూని హెవీగా కనిపించింది అనమాట. మనకి ఇప్పుడు కనుక దీనికి బూట్ స్పేస్ చూస్తే యాక్చువల్లీ మనం పెద్ద వెహికల్స్కి బూట్ స్పేస్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి ఒక ఎంపీవీ వెహికల్లో ఎలా ఉంటుందో అట్లా మనకి 7 సీటర్ అలా ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి బ్యాక్ సీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి బూట్ స్పేస్ తక్కువ ఉంటుంది. బట్ మనం అది ఫోల్డ్ చేసేసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ వెనకిచ్చినటువంటి ఈ చైర్స్ ఫోల్డ్ చేసేయడం వల్ల ఈ సీటింగ్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి బూట్ స్పేస్ చాలా హెవీగా ఉంది. టాప్ గేర్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.